హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక మంచి వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. సో అదేంటంటే మనకి డైలీ లైఫ్లో మనం చేసే వర్క్స్ని చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అదేంటంటే గూగుల్లో విజువల్ జీపీటీ అని కొట్టాలి. సో ముందుగా ఏంటంటే విజువల్ జీపీటీ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ విజువల్ జీపీటీ అనే వెబ్సైట్ లో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే కనుక బ్యాక్గ్రౌండ్. సో మనకి ఏదైనా ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, సో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా ఏదన్నా అంటే ఇప్పుడు లైట్ ఎన్హాన్స్మెంట్స్ కానీ, లేదంటే ఇప్పుడు డల్ గా ఉన్న ఇమేజ్ ని మనం మంచి క్లారిటీగా చేసుకోవటం కానీ, లేదంటే ఇప్పుడు ఆబ్జెక్ట్స్ కానీ వీటన్నిటిని డిలీట్ చేసుకోవచ్చు. సో అలాగే ఏంటంటే ఇంకా చాలా ఏంటంటే టూల్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారన్నమాట ఈ వెబ్సైట్ లో. సో దీన్ని ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాను. సో ఒకసారి మీరు కూడా మంచిగా విన్నారనుకోండి, సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. డే టు డే లైఫ్ లో కంపల్సరీగా మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ఫోటోని ఎన్హాన్స్ చేయడం కానీ, లైక్ ఏదన్నా ఇప్పుడు ఏదన్నా డాక్యుమెంట్ ని మనం రీరైట్ చేయాలన్నా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో దాన్ని మీరు వినండి ఫ్రెండ్స్. సో ముందుగా ఏంటంటే సైన్ అప్ అవ్వాలన్నమాట. సో మీరు సైన్ అప్ అవ్వడానికి డైరెక్ట్ గా జీమెయిల్ తో సైన్ అప్ అయిపోవచ్చు. సైన్ అప్ అయిపోతే మీకు ఫ్రీ క్రెడిట్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మీకు కనిపిస్తుంది కదా, సో వీటిని ఫ్రీ క్రెడిట్స్ అంటారు. సో వాటితో మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే డైలీ ఇస్తారన్నమాట. ప్రతిరోజు లాగిన్ అయిన తర్వాత మీకు డైలీ వస్తాయి, డైలీ క్రెడిట్స్ వస్తాయి అనమాట. సో దాన్ని యూజ్ చేసుకుని మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ని ఒక్కొక్కటి నేను ఇప్పుడు చూసి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎక్కడ ఏమి డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఎడిటింగ్ ఫీల్డ్లో ఉన్న, లేదంటే మీరు అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు అయితే కనుక మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు వచ్చేసి మీకు ఈ వీడియో మీకు యూజ్ అయిపోయినా తర్వాత మీ ఫ్రెండ్స్కైనా సరే మీరు ఫార్వర్డ్ చేసుకోండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ మనకి ఏఐ ఇమేజెస్ ఉంది కదా, క్లిక్ చేసాం కదా. సో ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్క ఆప్షన్ చూడండి ఎలా వస్తున్నాయో. సో ఇదేంటంటే ఫ్రీ ఏఐ జనరేటర్. అంటే ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, డైరెక్ట్గా మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. చాలా మంది అనుకోవచ్చు మాకు గూగుల్ జెమినీలో ఇస్తుంది, లేదంటే ఇంకా వేరే వాటిలో ఇస్తుంది కదా. దానికన్నా ఇక్కడ వస్తున్న ఇమేజెస్ వచ్చేసి క్లారిటీగా ఉన్నాయి అన్నమాట. ఫుల్ క్లారిటీలో ఉన్నాయి. సో కావాలంటే చూసుకోవచ్చు ఇలాంటి ఇమేజెస్ అన్నమాట. ఓకే, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే. సెకండ్ ఆప్షన్ చూడండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు ఫ్రీ ఏఐ బ్యాక్గ్రౌండ్ రిమూవర్. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ దగ్గర మీరు ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయమంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మళ్ళీ మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా ఉన్న ఇమేజ్ని ఇలా మార్చుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఏదైనా ఉంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీ ఏఐ టెక్స్ట్ రిమూవర్. మీరు ఏదైనా ఒక ఫోటో ఉంది, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో మీద ఇక్కడ ఫ్యాషన్ ప్రజెంటేషన్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని మీరు రిమూవ్ చేయొచ్చు. ఓకేనా. వాటిని మీరు రిమూవ్ చేసి మీ యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్స్ కానీ, లేదంటే ఇంకా వేరే పర్పస్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఫ్రీ ఏఐ. సో మన ఆబ్జెక్ట్ రిమూవర్ అనమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవర్ అంటే, సో ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ దగ్గర ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ కొట్టచ్చు, లేదంటే ఏదైనా మీరు ఎడిటింగ్ కావాలంటే ఇక్కడ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రాంప్ట్ యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు. లైక్ ఎలాగంటే ఇక్కడ ఇమేజ్లో నాకు నలుగురు ఉన్నారు, సో ఇప్పుడు ఆ ఇమేజ్లో నాకు ఒక్కళ్ళే ఉండాలి, మిగతా ముగ్గురు డిలీట్ అవ్వాలని ఇచ్చారనుకోండి ప్రాంప్ట్, సో అప్పుడు ఆ ముగ్గురు డిలీట్ అవుతారు అనమాట. అలా అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏఐ ఆబ్జెక్ట్ రిమూవర్. ఓకే. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ బిఫోర్ ఏంటంటే ఇక్కడ క్రౌడ్ చాలా మంది ఉన్నారు. సో అక్కడ ప్రాంప్ట్ రాసి జస్ట్ ఒక ప్రాంప్ట్ అంటే పెద్ద పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు. లైక్ ఎలా రాయాలంటే ఇప్పుడు జస్ట్ రిమూవ్ ద క్రౌడ్ ఫ్రమ్ దిస్ ఇమేజ్ అండ్ ప్లేస్ ఓన్లీ మై ఫోటో అని పెడితే వచ్చేస్తుంది అనమాట. అలా
అంటే కొంచెం పాలిషింగ్ వర్డ్స్ వాడాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అని ఉంది కదా, దీనికి తేడా ఏంటి అంటే కనుక ఇమేజ్ మీకు క్లారిటీ అన్నమాట. సో మన రిజల్యూషన్ కావచ్చు, దాన్ని జూమ్ చేసినా కానీ మీకు క్లారిటీ తగ్గకుండా ఉన్నదాన్ని రిజల్యూషన్స్ అంటారు. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. చూడండి, అసలు నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, ఒక 10-15 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా యూజ్ అవుతుంది. నాకు డే టు డే లైఫ్లో నేను తయారు చేసుకునే థంబ్నైల్స్ లేదంటే ఇంకేదైనా కంటెంట్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీకు అప్ స్కేల్ చేయడానికి, ఏదైనా ఇమేజ్ని అప్ స్కేల్ చేయడానికి, అంటే బ్లర్గా ఉన్న వాటిని మంచిగా క్లారిటీగా తయారు చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. దేనికైనా కానీ ప్రతిదానికి కూడా డైరెక్ట్ అప్లోడ్ ఉంది, లేదంటే అప్లోడ్ చేయకపోయినా ప్రాంప్ట్ రాసినా కానీ దానికి తగ్గట్టుగా మీకు ఇమేజ్ని మాడిఫై చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ ఆప్షన్లోకి వస్తే మీకు 4K రెజల్యూషన్ ఫొటోస్ కూడా వస్తాయి అన్నమాట. 4K రెజల్యూషన్ ఫొటోస్లో మీరు డౌన్లోడ్ చేసుకోగలిగిన సో మీకు ఏకైక వెబ్సైట్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ అది కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో ఫస్ట్ చెప్పాను, నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు ఫొటోస్ కానీ మీరు ఎడిటింగ్ కానీ ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట ఇందులో. ఇది కూడా వీళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అంటే ఇది కొత్తగా వచ్చిన కంపెనీ అనమాట. సో వీళ్ళ వెబ్సైట్ ప్రమోట్ అవడానికి, లైక్ మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఐలవ్ పీడిఎఫ్, సో మనకి ఐలవ్ పీడిఎఫ్ అని ఒకటి ఉంది. సో పీడిఎఫ్ ఫైల్స్ని స్ప్లిట్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ని ఎడిట్ చేయొచ్చు, నెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్స్ని క్లబ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. వాళ్ళు ఇనీషియల్గా స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చారు. సో ఇప్పుడు కొంచెం సబ్స్క్రిప్షన్, లేదంటే ఇప్పుడు ఫ్రీ ట్రయల్ ఓన్లీ 3 డాక్యుమెంట్ 4 డాక్యుమెంట్స్ అట్లా అంటున్నారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే కొన్నాళ్ళ వరకు ఫ్రీ ఇస్తారు. సో తర్వాత వీళ్ళు కూడా సబ్స్క్రిప్షన్స్ అవి అంటారు అనమాట. మనకు ఆ సబ్స్క్రిప్షన్స్ దాకా మనం వెళ్ళకూడదు, ఫ్రీగా ఉన్నప్పుడే మనం యూజ్ చేసుకుని మనం హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఏఐ. సో మనకి యాక్షన్ ఫిగర్ జనరేటర్, అంటే లైక్ వీడియో జనరేటర్ లాగా అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ యాక్షన్ ఫిగర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది నానో బనానాలో మన ఫొటోస్ తయారు చేసి పెడుతున్నారు కదా. సో అలాంటివి తయారు చేసుకోవడానికి. ఓకే, సో వాటిని కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తయారు చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీ ఏఐ కలరింగ్ పేజ్ జనరేటర్. సో మనకి బ్లాక్ అండ్ వైట్లో కావాలా, లేదంటే ఏదైనా కలర్స్, మనకు కావాల్సిన కలర్స్ని మనం చేసుకోవచ్చు. ఓకే, సో మన ఇమేజ్ని ఏదైనా మన దగ్గర ఉన్న ఇమేజ్ని అప్లోడ్ చేసేసి మనకి కావాల్సిన టైప్లో దాన్ని అప్ స్కేల్ ఆర్ మనం దాని కలరింగ్ అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రీ ఏఐ ఫొటోస్ టు కార్టూన్ కన్వర్షన్. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట. సో మీరు చాలా వీడియోస్ కూడా చూసే ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఒక మంచి సాంగ్ పెట్టేసి వాళ్ళ ఒరిజినల్ ఫోటో వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా కార్టూన్ ఫోటో కూడా వస్తుంది అన్నమాట, మధ్యలో ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఓకేనా, వాటిని తయారు చేసుకోవాలన్నా కానీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో యూ కెన్ ట్రై లైక్ దిస్. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఒరిజినల్ ఫోటో, ఇది వాళ్ళ కార్టూన్ ఫోటో లాగా వచ్చింది. ఓకే, ఇట్లా. ఓకేనా, ఆఫ్టర్ బిఫోర్. సో ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ చూసుకుంటూ ఉంటే నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఈ వెబ్సైట్ ఇప్పుడు దాకా నాకు ఎందుకు తెలియదు అని నాకు అనిపించింది. ఇక్కడ ఫ్రీ ఏఐ ఫోటో టు స్కెచర్ కన్వర్షన్, అంటే ఒక ఫోటో ఉందనుకోండి, దాన్ని అప్లోడ్ చేసేసి దాని స్కెచర్ కన్వర్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు పెన్సిల్తో, మీరు స్కెచ్ పెన్తో లేదంటే పెన్సిల్తో మీరు దాన్ని ఎలాగైతే డ్రా చేశారో అలా వస్తుందన్నమాట. ఓకే, లైక్ కావాలంటే ట్రై చేయొచ్చు మనం. డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ అప్లోడ్ అని ఉంది కదా, సో ఇక్కడ అప్లోడ్ కొడదాం, ట్రై చేద్దాం ఒకటి ఏదన్నా. సో ఇది నా లాస్ట్ వీడియో థంబ్నైల్ అనమాట, ట్రై చేద్దాం. అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది 34-40% అని కనిపిస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. రైట్, జనరేట్ అని క్లిక్ చేద్దాం, చూద్దాం ఎలా వస్తుందో. రైట్, మన దాంట్లో ఏంటంటే ఒక 4-5 ఫొటోస్ పైన ఉన్నాయి కాబట్టి మేబీ 99% క్లారిటీ అయితే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు, లైవ్లో చేస్తున్నాను వీడియోలో ఎడిటింగ్లో. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్తే సో మన టెక్స్ట్ ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు, లైక్ పెయింట్లో ఉన్న ఆప్షన్స్ అని. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు జనరేట్ అయింది. సో ఇక్కడ జనరేట్ అయినప్పుడు సో ఇక్కడ చూడండి, ఇది స్కెచ్ పెన్తో వచ్చినట్టు వచ్చిందా లేదా అండి.
ఓకేనా. లైక్ మనం పెన్సిల్తో రాసినట్టు మనం కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనమాట. ఓకే, సో కావాలి అంటే మనం చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇది డైరెక్ట్గా పెన్సిల్తో మనం ఎలాగైతే స్కెచ్ చేసాం అలా వచ్చింది. ఇది ఒరిజినల్, ఇది రైట్. చూస్తున్నారా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా చెప్పేది? ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అండ్ లైక్ మేము ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ ఎలాగంటే పెన్సిల్తో డ్రా చేసినట్టు అనిపిస్తుంది కదా. సో దీన్ని మనం హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని మన వాల్ పేపర్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్స్ కింద అయినా కదా మనం షేర్ చేయొచ్చు, రైట్. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ చాలా ఉన్నాయండి ఆప్షన్స్. నేను ఇప్పుడు ఈ వీడియోలో ల్యాగ్ అవ్వకూడదని కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే దీని గురించి ఒక ట్యూటోరియల్ వీడియో కూడా చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రీ ఏఐ లోగో జనరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంపెనీ పేరు, మీ కంపెనీ పేరు లేదా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పారనుకోండి, దానికి లోగో క్రియేట్ చేసి ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నాకు తెలిసి ఇంకా ఎక్కడా లేవు, ఎందుకంటే ఇలా స్క్రోల్ చేస్తున్న కొద్దికి వస్తూనే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫ్రీ ఏఐ బ్యాక్గ్రౌండ్ చేంజర్. ఓకేనా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వైట్ ఉన్న దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావాలో డైరెక్ట్ కిందాక నేను లైవ్లో చూపించినట్టు ఫోటో అప్లోడ్ చేసేయచ్చు. అండ్ ఏదైనా ప్రాంప్ట్ రాసి మార్చుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ ఇష్టం అనుకోండి, నాకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ లీవ్స్ ఉండాలి అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా రెడ్ కలర్ ఇష్టం అయితే రెడ్ కలర్, అట్లా ఏది కావాలంటే అది ప్రాంప్ట్ రాసేసి జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్. ఫ్రీ ఏఐ ఇమేజ్ ఎక్స్టెండర్. సో ఇక్కడ ఎక్స్టెండర్ అంటే ఏంటంటే, సో మనకి ఫొటోస్లో చూస్తారు కదా, ఓన్లీ మీరు మాత్రమే ఫోకస్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ ఉన్నదంతా కూడా కొంచెం ఫోకస్ తగ్గిపోవాలనుకున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా మొబైల్స్లో. అలాగే డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా బ్లర్ చేసేయచ్చు అనమాట. అండ్ దాని రెజల్యూషన్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రీ ఏఐ మాకప్ జనరేటర్ అనమాట. ఓకే, సో ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. లైక్ టీషర్ట్స్కి వాటికి కావాలనుకోండి, కావాల్సినప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అంటే లైక్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని టీషర్ట్ మీద ప్రింట్ వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు, రైట్. అలాగే సో మీరు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, మీరు కస్టమైజ్డ్ టీషర్ట్ ప్రింటింగ్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దట్టు అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ చెప్తున్నాను. సో ఇది కూడా ఫ్రీ ఏఐ కంబైనర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక 2 ఇమేజెస్ ఇచ్చాము ఫర్ ఎగ్జాంపుల్. ఆ 2 ఇమేజెస్ని కంబైన్ చేయమంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇది ప్లస్ ఇది అని ఇచ్చాము. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి ఎలా వచ్చింది, మొత్తం కలిపి వచ్చింది, రైట్. ఇలా కూడా మీరు ఇమేజెస్ ఒక 2 ఇమేజెస్ని అప్లోడ్ చేసి డైరెక్ట్గా కంబైన్ కూడా చేసేయచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రీ ఏఐ యానిమేట్ జనరేటర్. యానిమేట్ జనరేటర్ అంటే మీకు యానిమేషన్ వీడియోస్ కానీ లేదంటే మీకు యానిమేషన్ క్లిప్స్ కానీ జనరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఫ్రీ ఏఐ స్టిక్కర్ జనరేటర్. సో ఇక్కడ స్టిక్కర్స్ లాగా కూడా మీకు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ మన నోట్బుక్స్కి స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్కి ఏదైనా పంపించుకోవచ్చు సరదాగా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, ఫ్రీ ఏఐ ఇమేజ్ ట్రాన్స్లేటర్, ఇది కూడా ఆప్షన్స్ అనమాట. ఓకే, మెయిన్గా చాలా మందికి యూజ్ అయ్యేది ఏంటి అంటే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మార్చుకోవటం, అలాగే ఫోటో రిజల్యూషన్ పెంచుకోవటం, అండ్ నెక్స్ట్ ఫోటో అంటే ఇప్పుడు కాంట్రాస్ట్ కలరు ఇవన్నీ రెజల్యూషన్ పెంచుకునే వాటి కోసం చాలా మంది సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వచ్చేసి వాటర్ మార్కుని రిమూవ్ చేయడం. సో చాలా ఫొటోస్కి వాటర్ మార్క్ ఉంటుంది. ఆ వాటర్ మార్క్ ఉన్న ఫొటోస్ని చాలా కంపెనీస్ కానీ లేకపోతే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు ఆ వాటర్ మార్క్ తీసేయాలంటే కనుక మనం చాలా మనీ పే చేయాల్సి వస్తుంది. ఆ వాటర్ మార్క్ను కూడా ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఇమేజెస్కి వీడియోస్కి కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ ఫోటో రీస్టోర్ అండి. ఫోటో రీస్టోర్ అంటే పాతకాలంలో దిగిన మీ దగ్గర ఫోటో ఉంటే దాన్ని రీస్టోర్ చేసుకుని కొత్త ఫోటో కింద చూసుకోవచ్చు. ఓకేనండి. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఆప్షన్స్ చూద్దాం. ఫ్రీ ఏఐ
అన్బ్లర్ ఇమేజ్. మీ దగ్గర బ్లర్ ఇమేజ్ ఉంటే దాన్ని అన్బ్లర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టు బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు అనమాట. అన్బ్లర్ ఇమేజ్ అంటే అట్లా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఫ్రీ ఏఐ. సో మనకి ఇమేజ్ షార్ప్నర్ ఉంది, అంటే ఇమేజ్ని షార్ప్గా కొంచెం మంచిగా నీట్గా రెడీ చేసే ఇమేజ్ షార్ప్నర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ఆప్షన్. ఫ్రీ ఇమేజ్ బ్లెండర్ ఉంది. ఇమేజ్ బ్లెండర్ అంటే 2-3 ఇమేజెస్ని కలిపి బ్లెండ్ చేసేదని చెప్పాం కదా ఇందాక, దాంట్లో నెక్స్ట్ వర్షన్ అన్నట్టు. సో ఇదేంటంటే బిఫోర్ అనమాట. ఈ ఇమేజ్ బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే, సో చూడండి మొత్తం కలిపి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ చూసారా కలిపి ఉన్నాయి. సో అట్లా బ్లెండ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఫ్రీ మ్యాజిక్ ఎరైజర్. ఫ్రీ మ్యాజిక్ ఎరైజర్ అంటే ఇది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఏంటంటే మీకు ఇంకా వేరే పర్సన్స్ ఉన్నారు అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని రిమూవ్ చేసి వాళ్ళిద్దరూ ఉండేటట్టు లేదంటే ఒక ఇమేజ్ ఉండేటట్టు మనం చేసుకోవచ్చు అనమాట, రైట్. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా మీరు చేయాలి అంటే కనుక ఫోటోషాప్లో కావచ్చు లేదా పెయింట్లో కావచ్చు, వీటన్నిటిలో కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం తీసుకుంటుంది. అండ్ అలా కాకుండా ఏదైనా వెబ్సైట్లో అప్లోడ్ చేసి తీసుకుందాము అనుకుంటే అప్లోడ్ చేసేటప్పుడు తీసుకుంటుంది, డౌన్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. అదైతే కన్ఫర్మ్. నేనైతే చాలా వాటిలో అలా ఫేస్ చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో 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 నేను అందుకోసమే డెడికేటెడ్గా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తే కంపల్సరీ మీకు కూడా అది ఏంటంటే మీ లైఫ్లో మీకు ఎప్పటికప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇది ఒకసారి మీరు లాగిన్ చేశారనుకోండి, సో మీకు సబ్స్క్రిప్షన్ తీసుకోండి లేకపోతే ఆ ప్లాన్ తీసుకోండి ఈ ప్లాన్ తీసుకోండి అని అట్లా ఏమీ రాదనమాట. వెబ్సైట్లో ఏదైనా అప్డేట్స్ వస్తేనే మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రీ ఏఐ టెక్స్ట్ ఎన్హాన్సర్ అనమాట. టెక్స్ట్ని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రీ ఏఐ పిఎన్జీ మేకర్. ఒక ఇమేజ్ని పిఎన్జీ ఫార్మాట్లో కావాలా లేదంటే జేపీజీ ఫార్మాట్లో కావాలా, మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో దాన్ని సేవ్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఏఐ ట్రాన్స్పరెన్సీ బ్యాక్గ్రౌండ్ మేకర్. సో ఇందాక చెప్పాం కదా, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అనమాట. సో ఫ్రీ ఏఐ ఇమేజ్ కలరైజేషన్. సో కలరైజేషన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి ఇది మొత్తం కలర్లో ఉంది, నేను పెట్టిన ఇమేజ్ బ్లాక్లో ఉంది. ఓకే, సో ఇట్లా కలరైజేషన్ కూడా చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఫ్రీ ఏఐ మీమ్ జనరేటర్. ఓకే, సో ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుంది అన్నమాట. మీమ్స్ జనరేట్ చేస్తారు కదా, ఈ మీమ్స్ జనరేట్ చేసి లైక్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తే, ఓకే, సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గ మీమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ వీటిలో పెట్టినా కానీ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ వైరల్ అవుతాయి అండ్ మీకు వ్యూస్ పెరుగుతాయి. ఇలా అన్నీ చేసుకోవచ్చు. ఈ మీమ్ జనరేట్ చేసే వాటికి కూడా ఏంటంటే చాలా వాటికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే, సో ఇదేంటంటే హోటల్స్ లేదంటే మీకు ఏదైనా బిజినెస్ ఉంటే కనుక మీరు మెనూ కార్డు అట్లాంటి రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫ్లోటింగ్ ఫ్రేమ్స్. సో ఫ్లోటింగ్ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే మెనూ కార్డ్స్ అండ్ రిఫైన్డ్ పెన్స్ ఇట్లాంటివన్నీ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ తోటి. ఓకేనా, మీకు ఏదైనా బిజినెస్ ఉంటే యూజ్ అవుతుంది. ఫ్రీ ఏఐ టాటూ జనరేటర్, టాటూస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఏఐ ఫోటో ఎన్హాన్సర్. ఇది ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం, రైట్. ఫ్రీ ఏఐ పిక్సెల్ ఆర్ట్ జనరేటర్, ఇది కూడా. ఫ్రీ ఏఐ ఫ్లయర్ మేకర్ అంటే ఏంటంటే మనకి పాంప్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా మనం తయారు చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. మన ఫోటోషాప్లో గంటలు టైం స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఫ్రీ ఏఐ వాల్పేపర్ జనరేటర్. ఓకే, మీకు ఈ వీడియోలో నేను ఏంటంటే కొన్ని ఆప్షన్స్ మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉండాలి, మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి దీన్ని 2 పార్ట్స్ కింద చేశాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో నాకు ఇందులో బాగా నచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవర్, ఇంకొకటి ఏంటంటే మీకు మన మీమ్స్ జనరేట్ చేసుకునేది రెండోది, అలాగే మూడోది వచ్చేసి సో మన లోగోస్ ఇవన్నీ క్రియేట్ చేసుకునేది
ఇవి చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోని జాగ్రత్తగా మీరు నిదానంగా మంచిగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏంటంటే డైరెక్ట్గా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే మీకు 100 క్రెడిట్స్ అనేవి వస్తాయి అనమాట డైరెక్ట్గా. అండ్ డైలీ 10 క్రెడిట్స్ వస్తాయి. సో నేను ఇచ్చే 100 క్రెడిట్స్ కూడా వస్తాయి అనమాట. సో అప్పుడు 110 అవుతాయి. వాటిని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.